అనుమతులైన దేవుని దాసులు శ్యామబాబులు గారితో దానిలో వరప్రసన్న గారితో కలిసి వేదికను పంచుకునేందుకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై కొద్ది నిమిషాలు వాక్యం విని దేవుని దాసునికి సమయాన్ని అప్పగిద్దాం. ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుతుంది. అటు యాకోబు పద్దనరామును వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న శెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసాను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును శెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వారాలకు కొని అక్కడ బలిపీఠం కట్టించి దానికి ఎలోహిం ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకు తాను దీవించి ఆశీర్వదించింది. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, స్తుతిస్తున్నాం. వాక్య ధ్యానంలో సహాయం ఇచ్చండి. మా మధ్య మీ కుమారుని హెచ్చించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరులారా, మనకు తెలిసిన లేఖన భాగం, పెరిగిన లేఖన భాగంలో నుండి యాకోబు జీవితంలో నుండి అక్కడక్కడ కొన్ని సంఘటనలు లేదా సంభవాల గురించి ఈ 2 దినాలు మనం కలిసి ధ్యానం చేద్దాం. సో ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలని ఒక 3 భాగాలుగా చేసుకున్న తర్వాత మన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో ప్రముఖంగా ఒక వ్యక్తి 4 జీవిత చరిత్రలు రాశారు. వారి ద్వారానే ఆ సంతానం, ఆ విధానం మనం ఎరుగుదు. దైవజనుడైన మోషే పాత నిబంధనలో 4 ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి మనకు పరిచయం చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4 చరిత్ర గ్రంథమే ఈ పంచమ కాండంలో దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు. ఇక క్రొత్త నిబంధనకి వెళితే 4 సువార్తికులు ఒక వ్యక్తిని గురించి రాయడం ఆశ్చర్యం. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తికులు ఒక వ్యక్తి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అమూల్యమైన సంగతులు మనకు రాశారు. కానీ పాత నిబంధన చదివినప్పుడల్లా మనకు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలు రాయబడ్డాయి. ముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పూర్వమందున్న ఈ సంగతులు మనకు బుద్ధి కలుగుటకే రాయబడాడు. దృష్టాంతములుగా బుద్ధి కలుగుటకే రాయబడాడు. పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు ఆ క్రీస్తు ఛాయ ఆలోచిస్తుండగా మనకు బుద్ధి కలుగుటకే ఈ సంగతులు రాయబడినని పౌలు రాస్తున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఓర్పు లేక ఆదరణ కలుగుటకై ఈ సంగతులు రాయబడాడు. ఒకటి బుద్ధి, రెండవది ఓర్పు, ఆదరణ కలుగుటకై ఈ సంగతులు రాయబడాడు. అంటే పాత నిబంధన అంతా కూడా క్రీస్తు ఛాయల గురించి మనము చదవచ్చు. సరే, ఆదికాండం మనం వెళితే 3 ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు తన దాసులైన దైవజనుడైన మోషే ద్వారా మనకు రాయించాడు. ముందుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో తెలిసిన భాగం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడి కాండాన్ని ఆ సృష్టితో ప్రారంభించాడు, అనగా సంతోషంతో ప్రారంభించాడు. దేవుడు తన సంకల్పాలని, తన ఆలోచనలను, తన ఉద్దేశాలని ఒక రకంగా ఆలోచిస్తే చాలా సంతోషముతో, ఆనందముతో దేవుడు తన గ్రంథాన్ని ప్రారంభించాడు. కానీ దేవుడు ఆదికాండాన్ని ఎలా ముగించాడో అది ప్రాముఖ్యం. ఆదికాండం 50వ అధ్యాయం చివరి వచనం 26వ వచనం. యోసేపు 110 సంవత్సరాల వాడే మృతి పొందాను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు
ఒక పెట్టెలో ఉంచి దేవుడి కాండాన్ని ఒక సమాధి శవపేటికతో ముగించాడు. అదే విచారకరం. సంతోషంతో ప్రారంభించబడిన ఈ ఆదికాండం దేవుడు సంతోషంతో ముగించలేకపోయాడు. సో బిగిన్స్ విత్ క్రియేషన్, ఎండ్స్ విత్ కాఫిన్ బాక్స్. ప్రారంభ సంతోషం అది, కానీ చివరికి సమాధి శవపేటిక. దేవుడు ఎందుకు ఈ శవపేటిక చూపిస్తున్నాడంటే, మానవుని యొక్క అవిధేయతను బట్టి, మానవుని యొక్క పాపాన్ని బట్టి, మానవుని యొక్క తిరుగుబాటును బట్టి దేవుడి కాండాన్ని సంతోషంతో ముగించలేక ఒక శవపేటికతో ముగించబడ్డాడు. దాని అర్థం, ఒకని ఆరంభము కంటే ఒకని ముగింపు చాలా బాగా ఉండాలి. చాలామంది విశ్వాసులు ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న ఆత్మీయత, ప్రారంభంలో ఉన్న ఆ పరిశుద్ధత రాను రాను చాలా దిగజారిపోతున్న ఈ దినాల్లో ఒక విశ్వాసిగా నీవు కూడా నీ ముగింపు బాగుండాలి. అది ఘనంగా ఉండాలి, అది దేవునికి మహిమకరంగా ఉండాలి. చాలామంది ముగింపు చాలా ఘోరంగా ముగిస్తున్నారు విశ్వాసులు. కానీ ప్రతి విశ్వాసి ఆరంభంలో ఎలాగున్నామో ముగింపులో కూడా అలాగే ఉండాలి. ఇది కొత్త నిబంధనలో మనం పరిశీలిస్తే, కొత్త నిబంధనలో గలతీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఆనాటి విశ్వాసుల గురించి, ప్రారంభ దినాల్లో వారి విశ్వాసం, వారి సిద్ధాంతం, వారి భక్తి చాలా బాగుండే. కానీ ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ ప్రాక్టికల్, ఆ డాక్టరల్ లైఫ్ రాను రాను ఎలాగుందో పౌలు వారి గురించి నేరుగా మాట చెప్పారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీరు ఇంత అవివేకులైతే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణగుదురా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించబడిన దేవుని విశ్వాసులు లేదా గలతీ విశ్వాసులు వారి భక్తిని మెచ్చుకున్నారు, వారి ఆత్మీయతను మెచ్చుకున్నారు, వారి యోగ్యతను మెచ్చుకున్నారు. వారు అన్ని విధాలుగా పౌలు చేత ప్రశంసించబడ్డారు. కానీ అదే విశ్వాసులకు రాస్తూ, మీరు ఇంత అవివేకులైతే మొదట ఉన్న ఆ భక్తి ఏమైంది, మొదట ఉన్న ఆత్మీయత ఏమైంది, మొదట ఉన్న ఆ ఆసక్తి ఏమైంది? ఓ గలతీ విశ్వాసుల, మీరు ఇంత అవివేకులైతే, జస్ట్ అప్లికేషన్, నువ్వు ఎలా ఉన్నా ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు ఎందుకు ప్రదర్శించట్లేదు? ప్రారంభంలో ప్రార్థన, ప్రారంభంలో ఆత్మీయత, ప్రారంభంలో ఉన్న ఆ దేవునితో ఉన్న సంబంధాలు ఈ రోజుల్లో విశ్వాసంలో కనిపించట్లేదు, ఎక్కడ అనుపడట్లేదు. ఎటు చూసినా శరీరులే, ఎటు చూసినా శరీరానుసారమే. సంఘాలలో శరీర సంబంధాలు ఎక్కువ అయ్యారు. అందువల్లే తగాదాలు, అందువల్లే భక్తి లేదు, అందువల్లే పరిశుద్ధత లేదు, అందువల్లే యోగ్యత లేదు. ఎప్పుడైతే సంఘాల్లో ఆత్మానుసారులుగా దేవుని కొరకు జీవిస్తారో, సంఘాలైనా, కుటుంబాలైనా, వ్యక్తిగత జీవితాలైనా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వృద్ధిలో చేస్తాడు. కానీ గలతీ విశ్వాసులు ఆ ప్రారంభంలో ఉన్న ఆ భక్తి రాను రాను తగ్గింది. రాను రాను శరీరానుసారముగా జీవితాన్ని నడుస్తూ ఉన్నారు. అందులో పౌలు శరీరాన్ని గురించి మాట్లాడుతూ, శరీరానుసారులు ఎప్పుడు కూడా దేవుని సంతోషపరచనేరరు. విశ్వాసులను చేస్తున్న ప్రాక్టీస్ ఏమిటంటే, దేవుని సంతోషపెట్టడం కంటే మనిషిని ప్లీజింగ్, మనిషిని సంతోషపెట్టాలి, లేదా సేవకులను సంతోషపెట్టాలి, పెద్దలను సంతోషపెట్టాలి. కానీ ప్రభుని ఎలా సంతోషపెట్టాలో విశ్వాసి ఎరిగి ఉండడం ఆవశ్యకత, దాని ప్రాధాన్యత, దాని యోగ్యత గుర్తెరగాలి. అందువల్ల ఆది కాండం సృష్టితో ప్రారంభించబడిన కాండం ఒక సమాధి శవపేటిక. సో గలతీ విశ్వాసులు
సో భక్తితో ప్రారంభించబడిన భక్తి భక్తిహీనతతో వెళుతుంది. ఆత్మీయతో ప్రారంభించబడిన భక్తి శరీరానుసారంగా వెళ్ళింది. నీ భక్తి ఎలాగుంది? ఆత్మీయత ఎలాగుంది? పరిశుద్ధత ఎలాగుంది? నీ యోగ్యత ఎలాగుంది? దేవుని ఎదుట నిజంగా నా భక్తి అప్రూవ్ ఆమోదించబడిన భక్తి ఉండాలి. దేవుడు మన భక్తిని ఆమోదించాలి, మన ఆత్మీయతను ఆమోదించాలి. దేవుడు మన పరిశుద్ధతను ఆమోదించినప్పుడే అప్పుడే మనం ఆత్మానుసారంగా ఉంటాం, అప్పుడే దేవుని సంతోష పెడతాం. కానీ ఆది కాండం మనకు తెలియజేసే హెచ్చరిక, ఆరంభం బాగా ఉండి ముగింపది ఇంక మరెక్కువగా శ్రద్ధగా మనం ముగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలామంది ముగింపు, కొంతమంది సేవకులైనా కొంతమంది పెద్దలైనా వారి ముగింపు చాలా భక్తిహీనంగా మారింది. సిద్ధాంతాలు బోధించిన వ్యక్తులే, సిద్ధాంతాలు వివరించిన వ్యక్తులే వారి ముగింపు చూస్తే ఎంత ఘోరంగా ముగించారు. సో నీ ముగింపు బాగుండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు. సో ఆదికాండం యొక్క ప్రారంభంలో ఉన్న ఆ మొదటి సంగతిని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఆలోచన చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాడు. సో రెండవ సమ్మరి గ్రంథకర్త మాట్లాడుతూ, సో 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆదాము వంశావళి గ్రంథం ఇదే అన్నాడు. దేవుడు ఆది కాండంలో మరొక గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. ఆ గ్రంథమే ఆదాము వంశావళి గ్రంథం. సో ఆది కాండం 50 అధ్యాయాలు చదువుతుండగా దేవుడు చాలా కుటుంబాలని పరిచయం చేశాడు. సో కుటుంబాలలో దేవుని సార్వభౌమాధికారం, దేవుని సార్వభౌమత్వం ఉండాలని దేవుడు ఎక్కువగా ఇష్టపడ్డాడు. యాక్చువల్గా కుటుంబాలని ప్రారంభించిన ఉద్దేశం, కుటుంబాలని ఆరంభించిన ఉద్దేశం దేవుని చిత్తం నెరవేర్చబడాలి, కుటుంబాలలో దేవుని సంకల్పాలు నెరవేర్చబడాలి, దేవుని ఆలోచన నెరవేర్చబడాలి. దాని అదే విన్నాం. మన ఆలోచనల కంటే, మన తలంపుల కంటే, మన ఉద్దేశాల కంటే దేవుని ఆలోచనే మన కుటుంబాల్లో ఉండాలని దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. అందువల్లే ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఈ కుటుంబాలని మనం చదువుతూ ఉండగా, ఈ కుటుంబాలను మనం ధ్యానం చేస్తూ ఉండగా, ఈ కుటుంబాలను ఆలోచిస్తూ ఉండగా, నీ కుటుంబం నా కుటుంబం దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలి. సో దేవునికి తగినట్టుగా మన కుటుంబం ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మన కుటుంబాలు నడుచుకోవాలి. కానీ ఆదికాండ కుటుంబ వ్యవస్థ సాతాను ఎంత నిర్వీర్యం చేశాడో మనం ధ్యానం చేయవచ్చు. సపోజ్ ఆదాము కుటుంబం, తల్లి హేబేలు కుటుంబం, నోవా కుటుంబం, అలాగే అబ్రహాం కుటుంబం, అలాగే ఇసా కుటుంబం, యాకోబు కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థ చదువుతున్నప్పుడు, ఈ కుటుంబాలను ధ్యానం చేస్తున్నప్పుడు, కుటుంబాల్లో ఏమి జరిగిందో మన కుటుంబాలు అది జరగకూడదని దేవుని ఉద్దేశం. ఒక పాఠముగా పెట్టాడు ఆదికాండం కుటుంబ వ్యవస్థ. ఆ రోజు కుటుంబాలు ఎలాగ పాడైనామో, మన కుటుంబాన్ని మనం ఎలా కాపాడుకోవాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అలాగైతే మనము కూడా కుటుంబ సభ్యులమని బైబిల్ సెలవిస్తుంది. కొత్త నిబంధనకి వెళితే పౌలు జైల్లో ఉండి మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలోని. సో పౌలు జైల్లో ఉండి ఎఫెసీ విశ్వాసులకు ఉత్తరం రాస్తూ మనము కూడా తండ్రి కుటుంబ సభ్యులం, అడల్ ఫోర్స్, ఒక ఉదరంలోనే వచ్చినవాడు, ఒక ఉదరంలోనే వచ్చినవాడు, ఒక DNA కలిగి ఉన్నాం, ఒకే బ్లడ్ ఉంది మనలో, అదే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, మనం దేవుని కుటుంబ సభ్యులమని పౌలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. మనం ఎలా దేవుని కుటుంబ సభ్యులమో ఇదే పత్రికలో చెప్పాడు. మొదటి అధ్యాయంలో చెప్పాడు, రెండో అధ్యాయంలో చెప్పాడు. రెండులో మనం దేవుని కుటుంబ సభ్యులం ఆ క్రీస్తు తెర ఆయన చించివేయడం ద్వారా మనం ఆ కుటుంబంలో చేర్చబడ్డాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించురా అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మన ఎవరి పిల్లలము? ఎవరండి? దేవుని పిల్లలమ్మ. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చారండి, దేవుడు ఎంత మంచి హోదాని ఇచ్చాడు. దేవుడు మన స్థితినే మార్చేశాడు, మన హోదానే మార్చేశాడు. మనం దేవుని కుటుంబ సభ్యులం అని కుమారుని రక్తంలో కడగబడటం వలన అడల్ ఫోర్స్, ఒక ఉదరంలోనే వచ్చిన వాడు, ఒక తండ్రి కుటుంబ సభ్యులం. కాబట్టి ఇదే పత్రికలు అన్నాడు, ఒకే తండ్రి, ఒకే క్రీస్తు, ఒకే విధానం. మరి ఆయన కుటుంబ సభ్యులమైతే విభాగండి. పౌలు ఏం చేశాడు కుటుంబం కొరకే? చూడండి, 3వ అధ్యాయం 14. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల మీద నిలబడ్డాడు. ఈ దేవుని కుటుంబం కొరకే జైల్లో మోకాల మీద నిలబడి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇంత ఆవశ్యకత? ఎందుకు పౌలుకి ఇంత భారంగా ఉంది, ఇంత వేదనగా ఉంది? జైల్లో సరైన సౌకర్యాలు లేవు, సదుపాయాలు లేవు, సరైన అవసరతలు తీర్చబడట్లేదు. అయినప్పటికీ దేవుని కుటుంబం మీద ఇంత శ్రద్ధ, ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారు. కారణం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆ 10 నుండి 18 చదివితే దేవుని కుటుంబాలను పాడు చేసే అపవాదిని చూపిస్తా ఉన్నాడు. వీరి పని సంఘాలని పాడు చేస్తాడు, కుటుంబాలని పాడు చేస్తాడు. ఎవరు? అపవాది. ఈరోజు అపవాది పనిని కొంతమంది వ్యక్తులు చేసుకుంటున్నారు, వారు చేయట్లేదు. సో వారి ప్రతినిధులుగా విశ్వాసులే దేవుని సంఘాలని పాడు చేస్తున్నారు, దేవుని కుటుంబాలని పాడు చేస్తున్నారు. వారి ప్రతినిధులుగా దేవుని విశ్వాసులే దేవుని సంఘాలని పాడు చేస్తారు. కానీ పౌలు ఆ మిలతులో నిలబడి పెద్దలని పిలిపించాడు. సంఘ పెద్దలు ఎరిగిన సంగతులే. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28లో ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని పాడు చేసే వ్యక్తులు మీ మధ్యలో ఉంటారు, జాగ్రత్త పెద్దలారా, సువార్థికులారా జాగ్రత్త. దేవుని కుటుంబం మీద పెద్దలకి సేవకులకి శ్రద్ధ లేకపోతే, దాని మీద జాగ్రత్త లేకపోతే అపవాది దాడి చేస్తాడు, అపవాది కీడు చేస్తాడు, సంఘాలని చెదరగొడతాడు, సంఘం మీద దాడి చేస్తాడు. కాబట్టి పౌలు మోకాల మీద నిలబడ్డాడు. ఎంతమంది సేవకులకి ఈ భారం ఉందండి, ఎంతమంది పెద్దలకి భారం ఉంది. దేవుని సంఘం పాడవుతుంటే, దేవుని సంఘంలో తగాదాలు జరుగుతుంటే కన్నీటి ప్రార్థన లేదు,
దేవుని సన్నిధానంలో గోజాడే ప్రార్థనలు లేవు. ఉన్నవా? పౌలు హృదయంలో ఆ భారం, ఆ వేదన, ఆ కన్నీరు దేవుని సంఘాన్ని పాడు చేసే అపవాదికి చోటు ఇవ్వకుండా, అపవాది దాడి చేయకుండా మోకాల మీద నిలబడ్డాడు. ఏ సౌకర్యం లేని, సదుపాయాలు లేని చోట దేవుని కుటుంబం పట్ల ఇంత శ్రద్ధ పౌడుకుంటే మనకెందుకు లేదు? మనకెందుకు ఆలోచన రావట్లేదు? దేవుని సంఘం పాడవుతుంటే, దేవుని సంఘం బజార్లో వెళుతుంటే, దేవుని సంఘం స్టేషన్కి వెళుతుంటే మనకెందుకు భారం లేదు? ఆ వేదన ఎందుకు రావట్లేదు? నీళ్ళు పాడైతే, నీళ్ళలో సంభవాలు జరిగితే ఏడుస్తాం, కన్నీరు పెడతాం. మరి దేవుని సంఘం అని చెప్తున్నా మనకి ఈ భారం ఎందుకు లేదు? ఉందా భారం? ఎందుకు ప్రార్థన చేశాడు పౌలు? 3 విషయాలు చెప్పారు అక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని సంఘం మనం ఆదాము వంశావళి కాదు, క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డా, క్రీస్తు రక్తంలో కడగబడ్డా. కాబట్టి ఏం చెప్పాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 19 దినాలకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. తన ప్రార్థన దేవుని కుటుంబంలో ప్రేమ ఉండాలి. సో ఆది కాండంలో కుటుంబ వ్యవస్థలో ఏది కరవడిగా ఉందో, ఏది తక్కువగా ఉందో, దేవుని కుటుంబంలో దేవుని ప్రేమ ఉండాలి. సపోజ్ ఆదాము కుటుంబంలో హేబేలు కయీను మధ్య ప్రేమ లేదు. అబ్రహాము కుటుంబంలో ఇస్మాయిల్ ఇస్సాకు మధ్య ప్రేమ లేదు. ఇస్సాకు కుటుంబంలో ఏశావు యాకోబు మధ్య ప్రేమ లేదు. యాకోబు 10 మంది పిల్లలు, యోసేపు మధ్య ప్రేమ లేదు. కానీ దేవుని కుటుంబంలో ఉండవలసిన శ్రేష్టత, ఉండవలసిన ప్రాముఖ్యత, ఉండవలసిన యోగ్యత ప్రేమ. దేవుని కుటుంబం ఆది కాండములో ఏ ప్రేమైతే కరువడిగా ఉందో, ఏ ప్రేమైతే లోటుగా ఉందో, దేవుని కుటుంబంలో ఈ ప్రేమ ఉండాలి. అందువల్లే ప్రార్థన చేయుచున్నాను. మన సంఘాల్లో గ్రిఫిత్ థామస్ ఒక మాట అన్నారు, ఈ ప్రపంచంలో ఈ బ్రదర్ వారి ద్వారా వాక్యములో వివరించుట వారికే సాటి అన్నారు గ్రిఫిత్ థామస్ గారు. వాక్యము వివరించటంలో వారికే సాటి. ఈ ప్రపంచంలో ఈ బ్రదర్ వారు విడిపోవటంలో వారికే సాటి అన్నాడు ఆయన. వివరించటంలో వారి సాటి, విడిపోవటంలో వారికే సాటి. కారణం దేవుని ప్రజలలో, దేవుని కుటుంబాలలో దేవుని ప్రేమే తక్కువ. ప్రేమను వర్ణిస్తాం, ప్రేమను వివరిస్తాం. ప్రాక్టికల్గా వచ్చేసరికి సహోదరులు సహోదరుల మధ్య ద్వేషం రాగాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రార్థన చేస్తే పరలోకం ఆలకించదు. ముందు మనం నేర్చుకోవలసిన సంగతులు, ఎరగవలసిన సంగతులు మన ప్రాక్టికల్ మనందరికి చూపించాలి. ఆ ప్రేమ ఏమిటో ఎరిగి ఉండాలని దేవుని కోరిక. రెండోది ఏం ప్రార్థన చేశాడు? 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఆ ప్రార్థన కూడా సార్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారు. 2 విషయాలు ప్రార్థన. ఒకటి సమాధానం, రెండవది ఐక్యత. సో కుటుంబంలో ఈ 3 ఉండాలి. ఏముండాలి? ప్రేమ, సమాధానం, ఐక్యత ఉండాలి. దానే కుటుంబం అంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, సమాధానం, ఐక్యత ఉన్నప్పుడే అది కుటుంబం, అది భార్యాభర్త. ఈ 3 లేకపోతే అది ఆర్టిఫిషియల్గానే. కానీ మన కుటుంబంలో మన సంఘాలే ఉండాలని పౌలు యొక్క ప్రార్థన, పౌలు యొక్క ఆవేదన. సోదరులారా, ఈ ఉదయకాలంలో ఆది కాలం 2వ విషయం, ఆదాము వంశావళిలో ఈ 3 కనిపించట్లేదు. క్రీస్తు వంశావళిలో
చేర్చబడిన మనము, క్రీస్తు రక్తధారలో కడగబడిన మనము, మన కుటుంబంలో, మన సంఘాల్లో ఇది ఉండాలని ప్రార్థన చేద్దాం. మూడవగా చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ మొదటి వచనం చదవమా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళిపోము. మూడవది, ఈ గ్రంథాన్ని చదువుతుండగా మూడవ అంశం, ఇది ఏర్పాటుల గ్రంథం. దేవుడు ఆదికాండంలో అబ్రహాము ఏర్పాటు మనం ఎరుగుదుము, ఇస్సాకు ఏర్పాటు ఎరుగుదుము, యాకోబు యోసేపు ఏర్పాటు ఎరుగుదుము. కానీ గ్రంథమంతా కూడా ఏర్పాటుల గ్రంథం. దేవుడి యొక్క అనాది సంకల్పాలు, అనాది ఆలోచనలు, అనాది ఉద్దేశాలు, అబ్రహాము ఏర్పాటు ద్వారా ఇశ్రాయేలు ఏర్పాటు, ఇశ్రాయేలు పట్ల ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పాలే ఈ ఆదికాండంలో రాయబడి ఉన్నాయి. అందులో బైబిల్ పండితులను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, ప్రతి అధ్యాయంలో ఆ క్రీస్తు యొక్క ఏర్పాటు ఏమిటో మనం అబ్రహాములో చూడవచ్చు, ఇస్సాకులో చూడవచ్చు, యాకోబులో చూడవచ్చు, యోసేపులో చూడవచ్చు. కానీ ఆదికాండం దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఆ వెనక మనకు కనబడతా ఉంది. కానీ క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మన ఏర్పాటు విషయమై జస్ట్ కొన్ని చదివిపోతాను, తెలిసిన భాగం కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, చివరి భాగం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. జస్ట్ మన ఏర్పాటు చాలా ముఖ్యమైనది. అబ్రహాము ఏర్పాటు, ఇశ్రాయేలు ఏర్పాటు కంటే క్రీస్తులో మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు, జస్ట్ ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తా. దేవుడు ఒక విశ్వాసిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, పర్పస్ ఏమిటాడు, అని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు. భూమి పునాదులు వేయబడక మునిపే, ఈరోజు మనం రక్షింపబడక ముందే, ఈరోజు మన తల్లి గర్భంలో ఫామ్ కాకముందే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు. నువ్వు పుట్టిన తర్వాత కాదు, తల్లి గర్భములో ఏర్పడక ముందే దేవుని యొక్క అనాథ సంకల్పాలు, దేవుని యొక్క అనాథ ఆలోచనలు పౌరుడిస్తున్నా. ఏమన్నాడు మళ్ళా చూద్దాం. 6వ వచనం, పై వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని. ప్రియులారా, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఏమ్మా, నువ్వు తెలుసుకొని ఉండాలి. మనము తన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. ప్రశ్న, కూర్చున్న మీలో ఎంతమంది దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిస్తున్నారు? యథార్థంగా ఎంతమంది పవిత్రతను కాపాడుకుంటున్నారు? దేవుని పర్పస్ చూడండి. దేవుడు ఒక విశ్వాసిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు? అది వివాహంలోనైనా, భక్తి జీవితంలోనైనా, ఆత్మీయతలోనైనా మనము తన ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిర్దోషంగా. ఈ నిర్దోషం అనే మాట ఒక భక్తుడు చెప్తూ, జీవితంలో ఎక్కడ ఉన్న విశ్వాసులో మచ్చ లేకుండా ఉండాలి. అది భక్తి అయినా, అది వివాహమైనా, పరిశుద్ధత అయినా, ఎక్కడైనా మచ్చ లేకుండా ఉండాలి. దేవుని ఉద్దేశం అదే, దేవుని ఆలోచన అదే. దేవుడు ఊరికి ఏర్పాటు చేసుకోలేదు, ఊరికి ఎన్నుకోలేదు. మనం తన ఎదుట. సో 5:25లో మనము ఆయన ఎదుట మనల్ని ప్రజెంటేషన్ చేయడానికి ఆయన ఈ సంఘాన్ని అది పరిశుద్ధముగా, నిర్దోషిగా, నిష్కలంగా ఉండడానికి తండ్రి ఎదుట తను తాను అప్పగించుకున్నాడు. ఆ కల్వరిలో మన కోసమే బలైపోయాడు.
రక్తధారలు చెందించి సమాధి చేయబడి తిరిగి వచ్చాడు. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, విమోచించాడు. తన ఎదుట కూర్చున్న మనలో ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం, ఎంతవరకు ఆ ఘనంగా సేవిస్తున్నాం? సోదరులను ఆలోచిద్దాం, మన జీవితాలు పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. సో అది కాదు 3 విషయాలు. ఒకటి సృష్టి సమాధి పేటిక. రెండవది ఆదాము వంశావళి గ్రంథం. ఎందుకు కుటుంబాలు పరిచయం చేశారు? ఆ కుటుంబాలు ఏమీ లేదో దేవుని కుటుంబాలు కంపల్సరిగా ఉండాలి. మూడవది ఇది ఏర్పాటుల గ్రంథం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 2 విషయాలు, పరిశుద్ధులు, రెండవది నిర్దోషంగా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి. ప్రభు ఎదుట నిలబడే టైం అయింది. సో ప్రేమ ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు నీ పరిశుద్ధత విషయమై, పవిత్రత విషయమై దేవుడి లెక్క టైం అయింది. జాగ్రత్తగా బ్రతుకుదాం, జాగ్రత్త జీవిద్దాం. దేవుని మహిమార్థమై ఆయన ఏర్పాటు ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం సాగి వెళ్ళటకు దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించింది గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీ స్తోత్రాలు. అంకులు వాక్యం అందిస్తున్న సహాయం ఇచ్చేమని క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి.